హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫాల్ సీలింగ్ డిజైన్కి ఫైర్ డిజైన్ లేదా స్మోక్ డిజైన్ని నేను చేస్తున్నాను. ఒకటి చర్చికి అనమాట, బలిపీఠం దగ్గర డిజైన్ ఇప్పుడు మీరు చూశారు కదా, వాటికి చేస్తున్నాను. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ చూడండి, క్యాండిల్స్ అనమాట. క్యాండిల్స్ తీసుకోవాలి. అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఎక్కిస్తుంది, ట్రాక్టర్ సైన్లో ఎక్కిస్తున్నాను వైట్. అయితే ఒకవేళ వ్యాంగ్ ఆరుతుంది అనుకుంటే మీరు ఎనామిల్ కూడా వాడచ్చు. కాకపోతే రేపొద్దున మళ్ళీ రీపెయింట్ వేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుద్దని నేను ఎమల్సన్తోనే నేను చేస్తున్నాను. అయితే ఈ డిజైన్ చేసేటప్పుడు మీరు గమనించాలి, మీరు పాటించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ పెయింట్ ఆరక ముందు ఫైర్ డిజైన్ చేయాల. అంటే ఆ మంట మనం మంటతో చేయాలన్నమాట ఇది. కాబట్టి కొద్దిగా మనం వేసి వెళ్ళాలి, లేక ఒక హెల్పర్ని తీసుకొని మనం చెయ్యాలి. ఇదిగో ఈ విధంగా మనం చెయ్యాలి. ఫైర్ డిజైన్ మరి ఈజీ, లేదా స్మోక్ డిజైన్ అంటారు దీన్ని. వైట్ మీద అనమాట చేస్తున్నాము. అయితే ఇంతవరకు మామూలు సీలింగ్కి చేసాము. అయితే ఇప్పుడు సీలింగ్ డిజైన్కి, ఫాల్ సీలింగ్ డిజైన్కి చేస్తున్నాం. ఈ సైడ్లు కూడా రావాలి కాబట్టి చూడండి, కొద్దిగా ఇబ్బందే సైడ్ వేయడం. పైన స్మోక్ పైకి వెళ్ళింది చూడండి, బ్లాక్. కాబట్టి మరి ఎలా చేయాలి చూడండి. మరి దాన్ని మళ్ళీ రిమూవ్ చేయాలి వైట్తో. వైట్ ఉంది కాబట్టి వైట్తో రిమూవ్ చేయాలా. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇటు అటు రెండు ఉన్నాయి కదా, ఆ రెండిటికి నేను ఎల్లో వేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే సెంటర్ వైట్ వేసాం కాబట్టి ఇటు అటు ఎల్లో వేయాలనుకుంటున్నాను. కాబట్టి ఎల్లో స్టైనర్తో ఇదే వైట్లో మళ్ళీ నేను కలిపాను, మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసిన తర్వాత అప్లై చేస్తాను చూడండి. ఎల్లోలో ఎలా ఉంటుంది మనం చూద్దాం. స్మోక్ డిజైన్ ఓకే ఫ్రెండ్స్, ఎల్లోని ఎక్కించాలి. ఎల్లో ఎక్కించిన తర్వాత మళ్ళీ మనం ఫైర్ డిజైన్ చేయాలి. అంటే సెంటర్ వైట్, ఇటు అటు ఎల్లో అనమాట వేస్తున్నాను. మొత్తం 3 ఉన్నాయి కదా సేమ్ డిజైన్లు. మీకు చెప్పాను, ఇది ఆరకుండానే మనం చెయ్యాలి. అందుకు కొద్దిగా వేసి వెళ్ళాలి, లేదా ఒక హెల్పర్ని మనం పెట్టుకోవాలి. మళ్ళీ క్యాండిల్ని వెలిగించి ఈ విధంగా చేసినట్లయితే ఇలా వస్తుంది అనమాట. చూడండి, చాలా బాగా వస్తుంది. మనం ఇది ఆడించే విధానం కూడా తెలియాలా. ఇదిగోండి, పైన ఇది అవ్వకుండా ఆ విధంగా మనం అట్టముక్కలో ఏదో పెట్టుకొనైనా మనం చెయ్యాలన్నమాట. అంటే అలా చేస్తే అలాగ అవుతుంది కాబట్టి ఇలా చెయ్యాలి, అది మీరు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫైర్ డిజైన్ని మనం ఫాల్ సీలింగ్ డిజైన్లు కూడా చేయొచ్చు, ఓన్లీ సీలింగ్ అనే కాదు. ఇదిగో ఈ విధంగా వచ్చింది, మనం చూద్దాం ఇప్పుడు. ఎల్లో అలాగే వైట్, మళ్ళీ చివరిది ఎల్లోయే. చూడండి, ఈ విధంగా మనం ఈ ఫైర్ డిజైన్ని మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. పెద్ద కష్టమేమి లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో చేరుతుంది. అలాగే మీరు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇగో ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనకు వస్తుంది. మరి వుడ్ గ్రెయిన్ మీకు తెలిసిందే, మరి చాలా వీడియోలో నేను చేశాను ఆ వర్క్, కాబట్టి మరి వాటికి నేను చూపించట్లేదు. కాంబినేషన్ ఒకసారి చూడండి. పైన సీలింగ్ వైటు,
సైడ్ సీలింగ్ బార్డర్లు అనమాట. మధ్యలో డిజైను మరి చూడడానికి ఎలా ఉందో మరి మీరు చూడండి. చూసి మరి నాకు కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో నాకు తెలుస్తుంది. చాలా సింపుల్ డిజైన్ అనమాట ఇది. మామూలు పెయింట్ ఎక్కించేసి వెంటనే మనం ఆ ఫైర్తో మనం ఈ డిజైన్ చేయొచ్చు అనమాట. కాకపోతే మనం హ్యాండ్ వర్క్ కాబట్టి మనం తిప్పేదాన్ని బట్టి ఉంటుంది, కాబట్టి మీరు అది గమనించగలరు. ఈ విధంగా మనకి మరి వీడియో మీరు చూస్తున్నారు. ఈ విధంగా డిజైన్ అనేది వచ్చింది. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. జస్ట్ మనం ఆ పెయింట్ మనం ఏ కలర్ కావాలనుకుంటామో ఆ కలర్ మనం వేసుకొని ఫైర్తో చేస్తే అయిపోద్ది అనమాట. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసే డిజైన్ అనమాట. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.